కృష్ణకుమారి గారు నమస్తే మేడం. చెప్పండి. నమస్తే అండి. మేడం, ఈ మధ్య డ్రగ్స్ తెగ వస్తున్నాయి. అంటే టీ స్పూన్లలో కాదు, టన్నుల్లో వస్తున్నాయి. ఉమ్. పెద్ద ఆ. పెద్ద కంటైనర్లో వస్తున్నాయి. ఆ. ఆ, నాకు అర్థం కానిది ఏంటంటే సినీ ఫక్కీలో ఈ మధ్య ఆ. వెంకటేష్ గారిది ఒక సినిమా కూడా వచ్చింది కదా మనకి. పేరేంటి, సైంధవ్. ఉమ్. కంటైనర్లో డ్రగ్గులు, దాని గురించి డీలు, అదే సినిమా అన్నమాట. అంటే ఎందుకు చెప్తున్నారంటే ఉమ్. మొత్తము ఉమ్. సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారా, దీన్ని చూసి ఈ మాటలు అక్కడెక్కడ విని వాళ్ళు సినిమా తీశారా? ఏ రకంగా చూసినా అసలు 50,000 కోట్ల విలువైన కొకెయిన్ అంటున్నారు. మరి ఒక పెద్ద కంటైనర్ లో వచ్చింది అంటున్నారు. ఈ ఉమ్. కంటైనర్ అయినా ఉమ్. ఇంతకు ముందు ఎన్ని వచ్చి ఉన్నాయో, భవిష్యత్తులో ఎన్ని వస్తాయో, ఆ ఒక్క పోర్ట్ లోనేనా? మనదేమో పొడవాటి సముద్ర మార్గం కదా, ఇంకెన్ని చోట్ల నుంచి వస్తాయి? అసలు పెద్ద పెద్ద తలకాయలు, దేశంలో పెద్ద తలకాయల ప్రమేయం లేకుండా ఇవన్నీ జరుగుతాయా? ఎన్నో చిక్కుముడులు, ఎన్నో ప్రశ్నలు మేడం ఒక సామాన్య మానవుడికి. చెప్పండి మేడం మీ విశ్లేషణ. ఇప్పుడు ఈ ఈ డ్రగ్స్, ఇది మొదలు కాదు, ఇది చివరు కాదు. డ్రగ్స్ కావాలి. ఎందుకు కావాలి డ్రగ్స్ అంటే, ప్రజలు మత్తులో ఉండాలి, పాలకులకు డబ్బులు కావాలి. ఈ ప్రజలు మాకు పనివ్వండి, మాకు అది చెయ్యండి, ఇది చెయ్యండి అని ప్రజలు అడగకూడదు. అలాగే ప్రభుత్వాలకి డబ్బులు కావాలి. ఈ రెండిటి ఈక్వేషనే డ్రగ్స్ బిజినెస్. ఈ డ్రగ్స్ బిజినెస్ లో వచ్చిన డబ్బులు ఇంకే బిజినెస్ లోనూ రావు. ఎందుకంటే అది దానికి ఎక్కడా ఇదిగో ఇది తయారు చేయడానికి ఇన్ని డబ్బులు ఖర్చు అయినాయి, మీరు ఇంతకే అమ్మాలి అని ఎక్కడా ఉండదు. అక్కడ అవసరము, అవకాశము, ధర నిర్ణయించబడుతుంది. అయితే ఇప్పుడు మనం వైజాగ్ పోర్టుకు వచ్చిన డ్రగ్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటే పప్పులో కాలేసినట్టు. ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్కి డ్రగ్స్ వస్తున్నాయి. అంటే చంద్రబాబు నాయుడు టైంలోనో లేకపోతే ఇంకో టైంలోనో డ్రగ్స్ రాలేదా అంటే రాలేదు అని అనలేము. అప్పుడు కూడా వచ్చుండొచ్చు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వీళ్ళకున్న ఇంటర్నేషనల్ రెడ్డి లింక్స్ వల్ల ఎక్కువ డ్రగ్స్ వస్తున్నాయి అనేది నిర్వివాదాంశం. మొన్న మధ్య కూడా ఒక సంవత్సరం క్రితం సత్యనారాయణపురంలో కూడా ఒక డ్రగ్స్ లింకు లాగితే డొంక కదిలింది. కానీ ఆ కేసు అప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి దాని గురించి పెద్దగా చర్చ జరగలేదు, దాని గురించి పెద్ద విచారణ కూడా జరగలేదు. పైగా మన మీడియా కూడా అలాంటి విషయాల మీద తీరిక ఓపిక లేవు కాబట్టి అది అసలు మరుగున పడిపోయింది. అయితే ఇప్పుడు ఇది ఇంత రచ్చ కావటానికి కారణం ఏమైంది అంటే గనక, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎంతో కొంత వెనకపట్టు పట్టించాలి అని మోడీకి ఉన్నది. అందుకే ఈ రోజు ఇది బయటకు వచ్చింది. లేకపోతే ఎట్లా వస్తుంది చెప్పండి? కేంద్రంలో ఉన్నది ఆయన, రాష్ట్రంలో ఉన్నది ఈయన, ఎలా బయటకు వస్తుంది చెప్పండి? ఇది ఇవాళ కావాలని బయటికి తీసుకొచ్చింది. అయినా అయి ఉండాలి. లేదు అంటే ఒక బలమైన అధికారి గట్టిగా పూనుకుని అయినా ఇది బయటకు వచ్చి ఉండాలి. వచ్చున్నా గాని బయటకంటూ వచ్చిన తర్వాత ఆపటం ప్రభుత్వాలకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ మోడీ తలుచుకునే ఈ పని చేశాడు అనడానికి మనకి ఎక్కువ అవకాశం ఉంది. హుటాహుటిన సిబిఐ వాళ్ళు వచ్చేసారు. వచ్చేసి షిప్ వచ్చేలోపే వీళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు దానికోసం. రాగానే పట్టేసుకున్నారు. ఇది కదా వీళ్ళు చెప్తున్న కథనం. కానీ నా ఉద్దేశం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ ఒక జంక్షన్ పాయింట్ అయింది డ్రగ్స్ కి. ఇప్పుడు ఈ డ్రగ్స్ అన్ని ఆంధ్రప్రదేశ్ లో వాడతారు అనుకుంటే పొరపాటు. ఈ ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఇక్కడి నుంచి మళ్ళీ గుజరాత్ వెళ్తాయి, బాంబే వెళ్తాయి, గోవా వెళ్తాయి, వేరే దేశాలకు కూడా వెళ్ళొచ్చు. ఇది ఏదో పొరపాటున ఎక్కడికో వెళ్ళాల్సింది ఇక్కడికి వచ్చినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. పైగా అసలు ఈ వచ్చింది ఏదైతే ఉందో సంధ్య ఆక్వా వాళ్ళు బుక్ చేసుకున్నట్లుగా వచ్చింది ఇక్కడికి. వచ్చి వాళ్ళ పేరుతో బుక్ చేసుకొని ఇంకెవరన్నా ఇంకెక్కడికన్నా పంపటానికి కూడా వాళ్ళను కూడా వాడుకున్నారా అనేది కూడా మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు ఒకరి మీదకి ఒకరిని ఉసిగొలిపి, ఒకరి మీద ఒకరికి తాయిలాలు చూపించి
రెండో వాళ్ళని లొంగ తీసుకోవడం ఎట్లాగో వెన్నతో పెట్టిన విద్య మనం చూసాం కదా. ఇప్పుడు ఆపుని ఎట్లా వీళ్ళు లొంగ తీసుకున్నారు, లిక్కర్ స్కామ్ ఎట్లాంటిదో డ్రగ్స్ కూడా ఇది ఒక స్కామ్ నా దృష్టిలో. దీనికి బాగా బాగా ఉపయోగపడింది ఎవరు అంటే మోడీకి విజయసాయి రెడ్డి ఉపయోగపడ్డాడు. ఎలా ఉపయోగపడ్డాడు? విజయసాయి రెడ్డి ఒక్కొక్కసార్లు ఆయన చేసే తొత్తర పనులు ఎలా ఉంటాయంటే, ఖచ్చితంగా ఇది తొత్తర పని. ఆ రోజు గనక బ్రెజిల్లో ఒక అతను అధ్యక్షుడు అయిన వెంటనే ఈయన శుభాకాంక్షలు పంపకపోయి ఉంటే గనక ఈయనకి బ్రెజిల్కి సంబంధాలు ఉన్నాయని బాహ్య ప్రపంచానికి తెలిసేది కాదు. అలాగే ఈయన పార్లమెంట్ లో ఆ మధ్య సినిమా టికెట్ల వ్యవహారం కూడా, హీరోల రెమ్యునరేషన్ గురించి కూడా మాట్లాడి అబాస్పాలే రాజ్యసభలో. అది ఒక టాపిక్ అండి, రాజ్యసభలో మాట్లాడాల్సిన టాపిక్ కాదు. అందుకే ఆయన్ని తొత్తర మనిషి అనేది. ఈ తొత్తర మనిషి అంటే తెలివైన శత్రువు కంటే కూడా తెలివి తక్కువ మిత్రుడితోనే ఎక్కువ నష్టం జరుగుద్ది అంటారు. అదే జరిగింది విజయసాయి రెడ్డి విషయంలో. ఆ బ్రెజిల్ ఆయనకి ఈయన శుభాకాంక్షలు పంపటం, అదే బ్రెజిల్ నుంచి ఇక్కడికి ఈ డ్రగ్స్ రావటము చూసుకుంటే గనక మనకి కోఇన్సిడెన్స్ అర్థమైపోతుంది. అంటే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అనటానికి ఈ డ్రగ్స్ ఉదంతం చాలా పర్ఫెక్ట్ గా ఫిట్ అవుద్ది అనమాట. అయితే ఇక్కడి నుంచి ఇప్పుడు ఆ సంధ్య అతను ఏం చెప్తున్నాడు, నేను ఇదే ఫస్ట్ టైం తెచ్చుకున్నాను, వాళ్ళు ఎలాంటి పంపిస్తారో నాకు తెలియదు, వాళ్ళు ఇలా పంపిస్తారని కూడా నేను ఊహించలేదు అని కథలు చెప్తున్నాడు. కానీ పోర్టు వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళకి ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి, ప్రతి నెల వస్తూనే ఉన్నాయి అని చెప్పారు. ఆ మధ్య మీకు గుర్తుండి ఉంటది, అదానీ అధీనంలో ఉన్న పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్ట్ లో డ్రగ్స్ దొరికినాయి, గంజాయి డ్రగ్స్ దొరికినాయి. అక్కడి నుంచి ఇంకెక్కడికో ఎక్కడికో వెళ్తాయి అనమాట. అసలు ఈ మోడీ అదానీకి ఎక్కువ పోర్ట్లు ఇవ్వటానికి కూడా కారణం అదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా పోర్ట్లు అదానికి ఉన్నాయి, అదానికి ఇచ్చారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఎవరు ఆదేశాలతో ఇచ్చాడు? మోడీ ఆదేశాలతో ఇచ్చాడు. పైగా కాకినాడ దగ్గర ఉప్పాడ అనే ప్రాంతంలో ఆ అది అది పెద్ద పర్యావరణానికి జీవ వైవిధ్యానికి సంబంధించిన ప్రదేశం అది. అయితే ఆ ప్రదేశంలో ఇప్పుడు అదానికి ఇచ్చారు, దాన్ని ఎకరాలు అదానికి ఇచ్చేశారు. అదాని ప్రాజెక్ట్ అక్కడ రాబోతుంది. అది పర్యావరణానికి చాలా వ్యతిరేకమైంది అనమాట. అంటే వాతావరణ కాలుష్యం ఇవన్నీ పెరిగిపోయే పరిస్థితి ఉంటుంది అక్కడ, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ వస్తాయని చెప్తున్నారు. అయితే ఈ జీవ వైవిధ్యం దెబ్బతినటం వల్ల ఆ ఏరియాలో పర్యావరణానికి చాలా ముప్పు అని చెప్పి చాలా మంది సోషల్ యాక్టివిస్టులు అక్కడ పోరాడుతూ ఉంటే 10 మంది సోషల్ యాక్టివిస్టులు వెళ్ళారనుకోండి, 100 మంది పోలీసులు వస్తున్నారు అక్కడికి. అక్కడ అదాని ఏం చేశాడు, అది ఇచ్చిన దానికి కృతజ్ఞతగా అక్కడ ఒక ఊరు నిర్మిస్తున్నాడు. ఆ ఊరి పేరు జగన్మోహనపురం. అంటే వీళ్ళ పిచ్చి ఎంత పరాకాష్ఠకి వెళ్ళిందో మీరు ఆలోచించండి. జగన్మోహనపురం మన రాష్ట్ర జగన్మోహనపురం. అయితే అక్కడ చూసుకుంటేనండి, ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఉప్పాడ దగ్గర ప్రమాదం ఏంటి అంటే, ఇప్పటికే ఉప్పాడ కోతకి గురవుతా ఉంటది, సముద్రపు అలలు కోతకి గురవుతా ఉంటది అలలు రావటం వల్ల. ఇప్పుడు అక్కడ ఉన్న మడ అడవుల్ని కొట్టేయడం వల్ల సముద్రం ఇంకా ఇంకా బయటికి చొచ్చుకుని వచ్చేస్తే నష్టం ఎవరికండి? మీరు గబగబా ఏదన్నా ప్రమాదం జరుగుతుంది అంటే డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఏ హెలికాప్టర్లో ఏవో వేసుకుని వెళ్ళిపోతారు, ఎగిరిపోతారు. కానీ పేదవాళ్ళ పరిస్థితి ఏంటండి? అక్కడ జరగబోయే విధ్వంసం పరిస్థితి ఏంటి? ఇది ఆలోచించాలి. ఇది ఆలోచించకుండా ఇప్పుడు ఈ డ్రగ్స్ తీసుకొచ్చినా సమాజంలో కల్లోలమే కదా. ఏమవుతుంది? యువత ఏమవుతుంది? మనకు వివేకానందుడు ఏం చెప్పాడు? నాకు జవసత్వాలున్న బలవంతులైన యువత కావాలి, ఏ దేశమైనా బాగుండాలి అంటే జవసత్వాలున్న యువత కావాలి, యువత ఉండాలి అని చెప్పి అన్నాడు. నా యువశక్తి అని మొత్తుకునేవాడు వివేకానందుడు. అందుకే ఆయన పుట్టినరోజుని మనం యూత్ డేగా జరుపుకుంటాం భారతదేశంలో. ఇవన్నీ మరుగున పడిపోయినాయి.
మళ్ళీ పేరు చెప్పుకోవాలి అంటే చికాగోలో వివేకానందుడు ఏం మాట్లాడాడు అని చెప్పి చెప్తారు, ప్రవచనాలు చెప్తారు మన వాళ్ళు. కానీ ఆ వివేకానందుడు చెప్పింది యువతని స్ట్రెంగ్తన్ చేయమని, అంతేగాని డ్రగ్స్ ఇచ్చి ఇట్లా నిద్రపుచ్చమని కాదు. ఒక్కసారి డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు అంటే ఆ డ్రగ్స్ నుంచి అతన్ని బయటికి తీసుకురావటానికి కుటుంబం కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎంత శ్రమ పడాల్సి వస్తుందో, ఎంత యువశక్తి వాళ్ళ నిర్వీర్యం అయిపోతుందో. పేదవాళ్ళు వైట్నర్ దగ్గర నుంచి, గంజాయి దగ్గర నుంచి వాళ్ళు తీసుకుని, వాళ్ళకి తిండి లేక వాళ్ళు అది తీసుకుని పార్కుల్లో పడి నిద్రపోతా ఉంటారు. మీరు ఎక్కడైనా చూడండి, ర్యాక్ పిక్కర్స్ మొత్తం ఈ కాగితాలు ఏరుకునే పిల్లలు వీళ్ళంతా. వాళ్ళు మన దేశం పౌరులు కాదా? వాళ్ళు మన బిడ్డలు కాదా? అదానీ బిడ్డలే బిడ్డలా ఈ దేశానికి? అంబానీ బిడ్డలే బిడ్డలా? అంబానీ బిడ్డలకు పెళ్లిళ్ళు అవుతుంటే పొలమని వెళ్తారు. వాళ్ళు పుట్టినట్టు ఈ దేశంలో మీరు పుట్టలేదా? నేను పుట్టలేదా? ఆ పేదోళ్ళు పుట్టలేదా? ఇప్పుడు వీళ్ళని పేదరికంలో లేని వాళ్ళని కూడా డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని పేదరికంలోకి నెట్టే పరిస్థితి నడుస్తుంది ఇక్కడ. అంటే ఈ భారతదేశంలో డబ్బున్నవాడిది, రాజకీయాల్లో పలుకుబడి ఉన్నవాడిది, రాజకీయాలని చక్రం తిప్పగలిగే వాళ్ళే మిగులుతారు తప్పితే మిగతా వాళ్ళందరూ ఆ రోజు ఎప్పుడైతే డిమానిటైజేషన్ పెట్టి పేదవాళ్ళ చేతిలో డబ్బులు లేకుండా చేసి డబ్బులన్నీ డబ్బులున్న వాళ్ళ దగ్గరికి మార్పిడి చేసి మోడీ ఏం సాధించాడో అది ఎంత కుట్రో. ఇప్పుడు ఈ డ్రగ్స్ ని యథేచ్ఛగా భారతదేశంలోకి రావటానికి పోర్ట్లన్నీ అదానికి ఇచ్చి మోడీ చేస్తున్న కుట్ర కూడా ఇదే. దీన్ని ఇప్పుడు ఈ డ్రగ్స్ తీసుకున్న తర్వాత వాడు ఏమైనా చేస్తాడండి. వాడొక హింసకు పాల్పడతాడు, కుటుంబ హింసకు పాల్పడతాడు, సామాజిక హింసకు పాల్పడతాడు. వాడికి చట్టం అంటే గౌరవం ఉండదు, న్యాయాన్ని నమ్మడు వాడు. అంటే అంత ఆలోచించే మానసిక స్థాయిని కోల్పోతాడు వాడు. ఇంక ఇట్లాంటి మానసిక సమతుల్యత కోల్పోయిన వాళ్ళతో ఈ దేశంలో మనం చేసేదేంటి? అంటే డ్రగ్స్ ఇన్ని రూపాలుగా మీకు రాజకీయంగా ఉపయోగపడవచ్చు, అది వేరే విషయం. కానీ రాజకీయాల్లో ఉపయోగపడిన దానికంటే కూడా సమాజం మీద అది చూపించబోయే ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది, చాలా దుష్ప్రభావం ఉంటుంది. ఎవరైనా దీని గురించి ఆలోచించండి. ఎవరైనా రాజకీయ పార్టీలు వస్తాయి పోతాయి, డబ్బులు వస్తాయి పోతాయి, కానీ మన యువతని ఏం చేసుకుందాం? అసలు వీళ్ళు ఏం చేద్దాం? అసలు ఈ యువతని దీని గురించి ఎవరైనా ఆలోచించాలి. దీనికి ఖచ్చితంగా వైసీపీకి లింకులు ఉన్నాయి, వైసీపీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. దీనికి వాళ్ళు చేస్తుంది ఇది మట్టుకు మొదటిసారి వచ్చింది మట్టుకు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. ఇప్పుడు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి ఓడించినంత మాత్రాన మనం ఆ సమస్య పరిష్కారం అయిపోతుందిలే అనుకోవటానికి వీల్లేదు. ఇంతకు ముందు వచ్చిన డ్రగ్స్ సంగతి ఏంటి? కేంద్ర ప్రభుత్వంలో ఇదే మోడీ వస్తే గుజరాత్ పోర్టులో డ్రగ్స్ దొరికినాయి, వైజాగ్ పోర్టులో దొరికినాయి. దొరకని ప్రాంతాలు ఎన్ని లేవు చెప్పండి? ఎన్ని పోర్టులు ఉన్నాయి మన భారతదేశంలో? అంటే ఇప్పుడు మనకి తీర ప్రాంతం చాలా ఉంది అని చెప్పి మనం గప్పాలు కొట్టుకున్నాం కదా ఇప్పుడు దాకా. ఈ తీర ప్రాంతం ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది. ఇంతకంటే చూడటానికి లేదండి, చాలా ఆవేదనగా ఉంది. నిజమే మేడం. ఈ డ్రగ్స్ అనే మహమ్మారి ప్రతి ఒక్కరూ కూడా సీరియస్ గా తీసుకోవాలి. నేను కూడా నా వంతుగా మొన్న జేడీ గారితో ఇంటర్వ్యూలో వైట్ ఛాలెంజ్ కోసం డిమాండ్ చేశాను. త్వరలో జేపీ గారితో కూడా ఇంటర్వ్యూ ఉంటుంది, వారితో కూడా వైట్ ఛాలెంజ్ అడుగుతాను. మీరు కూడా వైట్ ఛాలెంజ్ ని ప్రచారం చేయడం, దేనికంటే దీని మీద మనం తప్పకుండా ఎంతో విపరీతమైన ప్రచారం చేయాలి, అవగాహన తేవాలి, పాలకులు కూడా అవునండి, దడవాలి, డ్రగ్స్ అనేది ఊహించడానికి కూడా దడవాలి. ధన్యవాదాలు. అవును.